LB9 న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ జనగామ శివార్లో ఇటీవల ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాలను రామగుండం బల్దియా అధికారులు ఈ రోజు కూల్చివేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో 100 కోట్లతో మురుగునీటిని శుభ్రం చేసే STPలను నిర్మించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఇక ఈ మేరకు తాత్కాలికంగా వేసుకున్న నివాసాలు ప్రజలతో రాజీ కుదిర్చి కూల్చివేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. CPM ఆధ్వర్యంలో గత 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న 350 తాత్కాలిక నివాసాలను నేలమట్టం చేస్తున్నారు. తిరిగి వీరందరికీ మరో ప్రాంతంలో నివాసాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. నివాసాలను తొలగించడంతో పాటు మరో ప్రాంతంలో వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కల్పించాలని CPM నాయకులు యాకయ్య కోరారు. ఇక తమకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఒప్పుకున్న ప్రకారం త్వరలోనే ఇంటి నిర్మాణం చేసి నిరుపేదలను ఆదుకోవాలని పేర్కొన్నారు. గిట్రా గత 2 సంవత్సరాల నుండి CPM పార్టీ ఆధ్వర్యంలో 37, 38, 41, 42, 43 జనగామ శివార్లో అర్హులైన పేదవాళ్ళందరికీ 10 ఎకరాల భూమిలో మరి ఇల్లు వేయించడం అనేది జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పేదవాళ్ళు 2 లక్షలు 3 లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, ఇంటి నెంబర్లు ఇవ్వాలని కోరినప్పుడు 100% మీకు పట్టాలు ఇస్తాం, ఇంటి నెంబర్లు ఇస్తారని హామీ ఇవ్వటం అనేది జరిగింది. ఇదే స్థితిలో రామగుండం కార్పొరేషన్కు 100 కోట్లు మంజూరైనాయి. STP నిర్మాణం చేయాలి. 350 ఇళ్ళ నిర్మాణం చేస్తే అందులో 160 ఇళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి CPM పార్టీ జిల్లా కమిటీ తోటి ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, ACP, DCP, కమిషనర్ మరి ఎమ్మెల్యే తరపు ప్రతినిధులు కూడా చర్చించడం అనేది జరిగింది. అనివార్యంగా 160 ఇళ్ళు తీసివేయటానికి కూడా మేమందరం కూడా CPM పార్టీ ఇక్కడ గుడిసెవాసులు అంగీకరించడం అనేది జరిగింది. ఇక్కడే ఉన్న స్థలంలో ఇక్కడే స్థలం ఇస్తారని చెప్పారు. ఇక్కడ 1000 ట్రిప్పుల మట్టి పోస్తామని చెప్పారు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల స్కీమ్ మంజూరు చేస్తారని మరి మాంకాల స్వామి గారు, DT బాలరాజు గారు, ACP గారు, DCP గారు, శ్రీకాంత్ గారు చెప్పారు. అందుకోసమే ఈ 160 మందికి ఇదే స్థలంలో వేస్తానికి CPM పార్టీ రాత్రి స్పష్టంగా చెప్పింది. వాళ్ళు కూడా అంగీకరించారు. కాబట్టి ఆ నష్టపరిహారం 5 లక్షల రూపాయలు చెల్లించాలని, మంజూరు చేయాలని CPM పార్టీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. కాకపోతే మరో పెద్ద పోరాటం చేసి ఇక్కడే వాళ్ళకి ఇల్లు ఏపిస్తామని CPM పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తూ ఉంది.